ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు 25,000 నుంచి 30,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో ఈ మధ్యకాలంలో కొన్ని మొబైల్ ప్రైజెస్ అనేవి తగ్గిపోయాయి. వాటిని కూడా ఇంక్లూడ్ చేసేసాను. దీంతో పాటు ఒక్క మొబైల్ మాత్రం మీకు 30,000 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. మరి ఈ లిస్ట్లో నేను కెమెరా సెంట్రిక్ ఫోను, ఆల్రౌండర్ ఫోను, గేమింగ్ ఫోన్ ఇట్లా అన్నిటినైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనం 5th నెంబర్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ వాళ్ళ 14 Pro Plus మొబైల్. ఓన్లీ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. మిగతా అన్ని విషయాల గురించి అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. 50+50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది. మొబైల్ అంతా బాగానే ఉంటుంది. చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం అంటే మీరు గేమింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తారంటే మాత్రం పనిచేయదు. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో 32,000 చూపిస్తుంది, కానీ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 32,000కి వచ్చేస్తుంది. అయితే రియల్మీ మొబైల్ అనేది తక్కువ ప్రైజింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే రియల్మీ వాళ్ళ P3 Ultra మొబైల్ దొరుకుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ని దీనిలో యూస్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు 14 Pro Plus అంతా బాగా రాకపోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ గేమింగ్ దృష్టిలో పెట్టుకొని రియల్మీ మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. ఇక నాకు రియల్మీ మొబైల్ వద్దు అని అనుకున్న వాళ్ళు వివో T3 Ultra మొబైల్ అయితే చూడొచ్చు. అయితే త్వరలోనే వివో T4 Ultra కూడా రాబోతుంది. ప్రైజింగ్ చూసుకున్నట్టయితే నార్మల్గా 28,000 అలా ఉంది. కాకపోతే కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 26,000 చేంజ్గా అయితే దొరుకుద్ది. మరి T4 Ultra వస్తుంది కాబట్టి దాని తర్వాత దీని ప్రైజింగ్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు ఇంకొంచెం వెయిట్ చేయగలుగుతారు అంటే వెయిట్ చేయండి. లేదు నాకు ప్రజెంట్ అర్జెంట్ ఒక మొబైల్ కావాలి, ఆల్రౌండర్ మొబైల్ కావాలి, చూడడానికి స్లిమ్గా ఉండాలి, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అనుకుంటే దీన్ని చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ని యూస్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే ఇది కొంచెం పాత ఫోన్ కాబట్టి అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. 15 కూడా వస్తుంది మీకు, కాకపోతే ఓల్డ్ ఫోన్ ఇది. మరి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5500 mAh ఉంటుంది. మొబైల్ స్లిమ్గా ఉన్నా సరే ఇంత బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అనేది మంచి విషయం. దీంతో పాటే మీకు OnePlus Nord 4 రూపంలో కూడా 26,000కు OnePlus వాళ్ళ ఒక మొబైల్ దొరుకుతుంది. మరి దీనిలో కూడా పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గేమ్ ఉండదు. 26,000ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మీకు దీనిలో UI అనేది బాగుంటుంది. ఇప్పుడు OnePlus మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినా సరే దాన్ని మేము రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొబైల్ కూడా చూడొచ్చు మీకు OnePlus బ్రాండింగ్లోనే కావాలి అనుకుంటే. నెక్స్ట్ మొబైల్ రియల్మీ GT6. యాక్చువల్లీ ఇది లాంచ్ అయినప్పుడు 40,000 ఆ ప్రైజింగ్లో ఉండే. కాకపోతే ప్రజెంట్ ఇది మీకు అండర్ 30,000 దొరుకుతుంది బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే. లేకపోతే 30,999కి అయితే దొరుకుతుంది. అంటే మనం లాంచ్ అయిన దగ్గర నుంచి తక్కువగా దొరికే మొబైల్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. ఒకవేళ మీరు గేమింగ్ చేసుకునే వాళ్ళైతే ఆరాంగా మీరు మంచి గేమింగ్ చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. మన ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. 50+8+50 బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అని అంటే 30,000 ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ కొనుక్కుంటున్నాము అంటే IP69 రేటింగ్తో ఉండే మొబైల్ దొరుకుతున్నాయి. కాకపోతే దీనిలో అది మిస్ అయింది. ఇందులో మనకు IP65 రేటింగ్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే ఐక్యూ వాళ్ళ IQ Neo 10R ఉంది. సో దీనిలో కూడా మన స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గేమ్ ఉండదు, కానీ యావరేజ్ ఉంటుంది. కాకపోతే మొబైల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మీరు గేమింగ్ చేసుకోవాలి అని అంటే సూపర్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. అయితే దీనిలో మనకు హయ్యర్ వేరియంట్లో UFS 4.1 స్టోరేజ్ టైప్ వస్తుంది. మరి మీరు 30,000 అంటే 25,000 నుంచి 30,000 బడ్జెట్ కాబట్టి ఆ మొబైల్ని తీసుకుంటే మనకు రైటింగ్ స్పీడ్ బాగుంటుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్లో కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. 6000 mAh బ్యాటరీ, 1.5K డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే గేమింగ్ పర్ఫార్మెన్సే మీకు ఇంపార్టెంట్. అది కూడా లేటెస్ట్ మొబైల్ కావాలి అంటే IQ Neo 10R అనేది బెస్ట్. మరి మొబైల్ ఏం ప్రాబ్లం లేవా అంటే ఒకటి IP69 రేటింగ్ లాంటివి మీకు దొరకవు. ప్లస్ మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఇది ఫ్లాట్ డిస్ప్లే. అయితే గేమింగ్ చేసే వాళ్ళు కర్వ్డ్ కంటే ఫ్లాట్ డిస్ప్లేనే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అందుకోసమే నేను ఈ మొబైల్ని గేమింగ్ కోసం బెస్ట్ అని చెప్పాను. ఇక మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అని అంటే మోటరోలా వాళ్ళ Edge 60 Pro మొబైల్ దొరుకుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేస్తారు. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఈ మొబైల్లో బాగుంటుంది. మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. మొబైల్ మనకు 50 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. మనము వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడైనా ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడైనా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ అనేది బల్కీగా అనిపించదు. దానికి కారణం ఏంటి అంటే అదే పాత చింతకాయ పచ్చడి డిజైన్ ఏదైతే ఉంటుందో దాన్నే 4 సంవత్సరాల నుంచి రుద్ది వదిలిపెడుతున్నారు. మరి డిజైన్ పరంగా కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. అదే వెగన్ లెదర్ ఇస్తూ ఉంటారు. డిస్ప్లే పరంగా బాగుంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. దీంతో పాటే IP69 రేటింగ్
రేటింగ్ ఉంటుంది. సో యూఐ కూడా బాగుంటుంది. అందుకోసం దీన్ని నేను ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పాను. మరి మీకు డిజైన్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ అనేది కూడా బాగుంటుంది. దీంతో పాటు ఒక 2 బోనస్ ఫోన్లు కూడా చెప్తానని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ S24 FE. అంటే మీరు 30,000 కంటే ఒక 2,000 ఎక్కువ పెట్టుకోగలుగుతారు అంటే ఈ మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైజింగ్లో ఉండే. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 34,000 చేంజ్ చూపిస్తుంది. కాకపోతే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 32,000 దొరుకుద్ది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే Exynos 2400 ఈ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమింగ్ రాదు, కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. 50+12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అయితే సామ్సంగ్ మొబైల్ గురించి మాట్లాడితే ఓన్లీ ఇక్కడ మన నెంబర్స్ని చూడొద్దు, ఫొటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుద్ది. మీకు డైనమిక్ రేంజ్ చూసుకున్నా, లేకపోతే బోకే ఎఫెక్ట్ తీసుకున్నా, వీడియోస్ రికార్డ్ చేసినా అన్ని చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ ఉంటుంది, నాక్స్ సెక్యూరిటీ దొరుకుద్ది. అయితే ఈ మొబైల్లో 2,000 రూపాయలు ఎక్కువ పెంచాను చూసారా, అదే కాకుండా ఇంకో 2 ప్రాబ్లమ్లు ఉన్నాయి. అదేంటి అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది 4700 mAh మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ 6500 mAh, 7000 mAh లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి ఈ మొబైల్ అనేది కొంచెం ఓల్డ్ కాబట్టి 4700 mAh దొరుకుద్ది. ప్లస్ మనకు ఫాస్ట్ ఛార్జర్ అనేది 90 వాట్స్ 120 వాట్స్ లాంటివి అయితే దొరకదు. మళ్ళీ బాక్స్లో ఛార్జర్ కూడా ఇవ్వరు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ కాలం పాటు వస్తాయి. అంటే మనం లాంగ్ టర్మ్లో ఒక పేరెంట్స్కి ఒక మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే దీన్ని చూడొచ్చు. ఎట్లాగో IP68 రేటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ప్లస్ పాయింటే. సో ఇలాంటిది ఒక అండర్ రేటెడ్ మొబైల్ ఉంది, Xiaomi 14CV అని చెప్పేసి స్నాప్డ్రాగన్ 8s Gen 3 తోటి దొరుకుద్ది. ప్లస్ ఈ మొబైల్ అనేది కాంపాక్ట్ ఉంటుంది, మంచి బ్రైట్నెస్ ఉంటుంది, ఫొటోస్ అనేవి కూడా బాగా క్యాప్చర్ చేయగలుగుద్ది. ఓన్లీ 177 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో లాంచ్ అయినప్పుడు ఎక్కువ రేట్ ఉండే కానీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 30,999 దొరుకుతుంది. సో ఒకవేళ మీకు Xiaomi బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ కూడా చూడొచ్చు. అయితే ఇవే కాకుండా రానున్న రోజులలో మనకు రియల్మీ వాళ్ళ GT7 సిరీస్ రాబోతుంది. దాంట్లో రియల్మీ GT70తో పాటు రియల్మీ GT7 మొబైల్స్ కూడా లాంచ్ అయిపోతున్నారు. దీంతో పాటు వివోలో కూడా T4 అల్ట్రా లాంటి మొబైల్ రాబోతుంది. సో మరి ఆ మొబైల్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న మొబైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గుతాయి. ఒకవేళ మరి మీరు వెయిట్ చేయగలుగుతారంటే వెయిట్ చేయండి. మరి నేను చెప్పిన అన్ని మొబైల్స్లలో నుంచి మీకు కెమెరా ఇంపార్టెంటా, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటా, యూఐ ఇంపార్టెంటా, బ్రాండ్ ఇంపార్టెంటా, దాని ఆధారంగా అయితే మొబైల్ని చూస్ చేసుకోండి. సో మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, లేదా ఇక్కడ ట్యాగ్ కూడా చేసి పెడతాను. మరి నేను ఇంకా ఏమైనా మొబైల్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.